వెల్కమ్ టు మౌని ట్యూటోరియల్స్. నేను బీఎడ్ సెకండ్ సెమ్లోని సబ్జెక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని అప్లోడ్ చేశాను. ఇప్పటి నుంచి నేను లెర్నింగ్ అండ్ టీచింగ్ అనే సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ టాపిక్స్ అన్నీ కూడా నీల్ కమల్ అనే టెక్స్ట్ బుక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లెర్నింగ్ అండ్ టీచింగ్లో వచ్చేసరికి నేను ఫస్ట్ తీసుకున్న టాపిక్స్ ఏంటంటే యూనిట్ 3 అండి. ఎందుకంటే ఇది చూసుకున్నట్లయితే చాలా చిన్న చాప్టర్ అండి. సో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి మనం కంపల్సరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అసలు యూనిట్ 3లో తీసుకుంటే మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే కోగ్నేటివ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే బ్రెయిన్తో ఆలోచించే టాపిక్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. అవి ఏంటంటే థీరీస్: ఇన్సైట్ లెర్నింగ్ బై కోహ్లర్, డిస్కవరీ లెర్నింగ్ బై బ్రూనర్, డెవలప్మెంటల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ పియాజెట్, సోషల్ లెర్నింగ్ బై బందురా, సోషల్ కన్స్ట్రక్టివిజం బై వైగాట్స్కీ. ఇవన్నీ కూడా కోగ్నేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ కిందకి వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్. దీన్నే లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ బై రోగర్స్ అని కూడా అంటారండి. నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడు చదివినా సరే సిలబస్ పేపర్ అనేది పక్కన పెట్టుకొని ఈ పైన మెయిన్గా ఈ హెడ్డింగ్స్ ఉంటాయి కదండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు కూడా డిస్కవరీ లెర్నింగ్ బ్రూనర్, ఇన్సైట్ లెర్నింగ్ కోహ్లర్ ఇలాగే చదివేస్తాం, కానీ మెయిన్ హెడ్డింగ్ చదవమండి. దాని వల్ల ఏమవుతుందంటే మనకి తెలిసిన క్వశ్చన్ని కూడా మనం మిస్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీఎడ్ రాసిన ఇయర్లో నా క్వశ్చన్ పేపర్ అండి ఇది. మాకు వచ్చిన ఎస్సే చెప్తున్నాను చూడండి. డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ 3 థియరీస్ ఫ్రమ్ కోగ్నేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడే చూసారండి ఎగ్జామ్ ఏమి ఇచ్చారో మాకు. కోగ్నేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్న ఏదైనా 3 థియరీస్ని రాయమన్నారు. ఇదేంటండి మనకి ఆ టైంలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏంటి అని. సో మనం ఎలా చదువుతామంటే చూసారండి ఇక్కడ కోగ్నేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్న థియరీస్ ఏమేంటండి ఇవేనన్నమాట. సో ఇందులో ఏ ఒక 3ని ఎక్స్ప్లెయిన్ చేయమని మనకి ఎస్ఏ కింద ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మీరు మెయిన్గా ఈ హెడ్డింగ్ని చూసి అందులో వచ్చే సబ్ టాపిక్స్ని చదవండి. ఓకేనా అండి? సో నేను మీకు ఈ వీడియోలో ఇన్సైట్ లెర్నింగ్ బై కోహ్లర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్సైట్ లెర్నింగ్ థియరీ బై కోహ్లర్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. అతను దేని మీద చేశారంటే సుల్తాన్ అనే ఒక చింపాంజీ మీద ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి అతను ఒక కంక్లూజన్కి అయితే వచ్చాడండి. దాన్నే అతను కోహ్లర్ అనేది ఇన్సైట్ లెర్నింగ్ థియరీ, లెర్నింగ్ బై ఇన్సైట్ అని పేరు అయితే ఇచ్చారండి. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి, సుల్తాన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అతను ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడో చూద్దాం. కోహ్లర్స్ ఎక్స్పెరిమెంట్ ఆన్ సుల్తాన్. కోహ్లర్ కెప్ట్ ఏ మంకీ నేమ్డ్ సుల్తాన్ హంగ్రీ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ షట్ హిమ్ ఇన్ ఏ లార్జ్ కేజ్. ఒకసారి అంటండి ఒక మంకీ, దాని పేరు యొక్క సుల్తాన్, దానికి చాలా రోజుల నుంచి ఒక 3-4 డేస్ నుంచి ఫుడ్ ఏమీ పెట్టలేదంటండి. మంచి ఆకలిగా ఉందంట. అంత ఆకలిగా ఉన్న సుల్తాన్ని ఒక కేజులో అయితే పెట్టి బంధించాడండి. హీ హంగ్ బనానాస్ ఫ్రమ్ ద సీలింగ్ అండ్ కెప్ట్ ఏ బాక్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద కేజ్ ఫాస్ట్ బినీత్. అంటే ఏంటండి, అతను ఇప్పుడు ఆల్రెడీ అది హంగ్రీగా ఉంది, దానికి ఏ ఫుడ్ కనిపించినా తినేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో అతను ఏం చేశాడంటే కొన్ని బనానాస్ని ఆ రూమ్లో సీలింగ్ నుంచి హ్యాంగ్ చేశాడండి. హ్యాంగ్ చేసి ఇంకా ఏం చేశాడు, అండ్ కెప్ట్ ఏ బాక్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద కేస్, అంటే ఒక మూలన ఒక బాక్స్ని కూడా పెట్టాడండి. నెక్స్ట్, ద మంకీ కుడ్ నాట్ రీచ్ ద బనానా. ఆ మంకీ బనానాని తీసుకోలేదంటండి, ఎందుకంటే అది చాలా హైట్లో ఉంది. అనదర్ బాక్స్ వాజ్ పుట్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ద కేస్. అప్పుడు ఒక బాక్సే ఉంది కదండి, ఇప్పుడు ఇంకొక బాక్స్ కూడా పెట్టారంట. బట్ సుల్తాన్ కుడ్ నాట్ గెట్ ద ఐడియా ఆఫ్ ప్లేసింగ్ 1 బాక్స్ ఆన్ ద అదర్ అండ్ దస్ రీచింగ్ ద బనానా. అసలు అతను 2 బాక్సెస్ ఎందుకు పెట్టారండి? సుల్తాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిహేవియర్? ఈయన బాక్స్ మీద బాక్స్ పెట్టుకొని అది కనుక ఎక్కితే బనానాస్ని తీసుకొచ్చంట. కానీ అంత ఐడియా రాలేదు మంకీకి. అప్పుడు ఏమైంది, అల్టిమేట్లీ కోహ్లర్ గేవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పుట్టింగ్ 1 బాక్స్ ఆన్ ద అనదర్. అప్పుడు పక్కన ఈయన చిన్న రాళ్ళతో కానీ దేంతోనైనా సేమ్ యాక్షన్ చేసి చూపించారంట, ఒక బాక్స్ మీద ఇంకొకటి పెట్టు అని. అప్పుడు ఏమైందండి, సుల్తాన్ కుడ్ నౌ లెర్న్ ద హోల్ సిచ్యువేషన్. అప్పుడు దానికి ఐడియా వచ్చిందంట, ఓహో ఈ సిచ్యువేషన్ని సాల్వ్ చేయాలంటే నేను బాక్స్ మీద బాక్స్ పెట్టి ఎక్కితే నాకు బనానాస్ అయితే అందుతాయి, సో నేను దాన్ని తిని నా ఆకలిని తీర్చుకోవచ్చు అని అనుకుందండి. He used his intelligence and insight to put the 2 boxes one upon the other, stand on these and then reach the bananas. సో అలాగే అది బాక్స్ పైన బాక్స్ పెట్టుకొని బనానాస్ని అయితే తీసుకుందండి. సో ఇక్కడ మీకు బొమ్మ అయితే ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఒక బాక్స్ మీద ఎక్కింది, అయితే అందలేదు. నెక్స్ట్ 2 బాక్సెస్ మీద ఎక్కితే అప్పుడు దానికి అందిందండి. ఇదొక ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఈయన. అదేంటండి,
ఎక్స్పెరిమెంట్ విత్ 2 స్టిక్స్. ఇప్పుడు బాక్సెస్ బదులు 2 కర్రలు అయితే ఇచ్చారండి. ఇన్ అనదర్ ఎక్స్పెరిమెంట్ కోహ్లర్ కెప్ట్ 2 స్టిక్స్ ఇన్ ద కేజ్. ఆ కేజ్లో ఆయన 2 కర్రలు అయితే పెట్టారు. వన్ ఎండ్ ఆఫ్ ద షార్టర్ స్టిక్ కుడ్ బి ఫిక్స్డ్ ఇన్ ద అదర్ అండ్ ఇన్ ద వన్ ఎండ్ ఆఫ్ ద లాంగర్ స్టిక్స్ సో యాజ్ టు మేక్ దెమ్ లాంగర్. ఈయన ఏం చేశాడు, ఒకటే పెద్ద కర్ర కాకుండా చిన్న కర్రకి చివరన పెద్ద కర్ర ఫిట్ అయ్యేలా పెట్టాడండి. ద మంకీ డిడ్ నాట్ గెట్ ద ఐడియా ఆఫ్ ఫార్మింగ్ ద 2 స్టిక్స్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్. అది ట్రై చేసింది కానీ కర్రలను అటు ఇటు తిప్పింది కానీ అలా ఫిట్ చేయాలని దానికి మాత్రం అర్థం కాలేదండి. వెన్ కోహ్లర్ గేవ్ ఎ హింట్ త్రూ పుట్టింగ్ హిస్ ఫింగర్స్ ఇన్ ద హోల్ ఆఫ్ ద బిగ్గర్ స్టిక్, ద మంకీ వ్యూడ్ ద హోల్ సిచ్యువేషన్ అండ్ పెర్ఫార్మ్డ్ ద రైట్ టాస్క్ త్రూ అండర్స్టాండింగ్ ద ఇన్సైట్. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇలాగా 2 హ్యాండ్స్ తీసుకొని ఇలా పెట్టారండి. అంటే ఏంటి, పెద్ద దాంట్లో చిన్న కర్రని ఫిట్ చేస్తే కరెక్ట్గా ఫిట్ అవుతుంది, సో అది పెద్దగా అవుతుంది అనమాట. అలా అయితే ఎప్పుడైతే యాక్ట్ చేశారో అప్పుడు చూసారా మంకీకి ఇక్కడ అర్థమైంది, పెద్ద స్టిక్లోకి చిన్న స్టిక్ పెడుతుంది, సో అది ఇంకా లాంగ్గా ఫామ్ అయ్యి ఆ బనానాస్ని అయితే చూసారా స్టిక్ తోటి తీసుకుంటుంది. ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి ఆయనకి ఏమేమి అర్థమైనాయండి, అసలు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏమేమి అవసరాలు కావాలో ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చారో పాయింట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఆయన ఏమి ఇచ్చాడు, క్రైటీరియన్ ఆర్ ఎసెన్షియల్ ఆఫ్ లెర్నింగ్ బై ఇన్సైట్. అసలు ఈ ఇన్సైట్ అంటే ఏంటండి, ముందు చూపు, లేకపోతే మన హోల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే కొన్ని ఏమేమి ఎసెన్షియల్స్ కావాలి అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేసామండి. ఏమేంటి, కాంప్రహెన్షన్ యాజ్ ఎ హోల్, అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసినట్లయితే ఇండివిజువల్గా చూడకూడదండి, మొత్తం అంతా మనకు అర్థమైతేనే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలుస్తుంది. చూడండి, లెర్నింగ్ బై ఇన్సైట్ రిక్వైర్స్ ఫుల్ కాంప్రహెన్షన్ ఆఫ్ ద సిచ్యువేషన్ యాజ్ ఎ హోల్. అంటే మొత్తం సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది, మన ప్రాబ్లం ఏంటి, మనం ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక పర్టికులర్ మొత్తం ఐడియా అంతా ఉండాలండి మెయిన్గా. అంతే కదండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సుల్తాన్ అనేది ఆకలిగా ఉంది, బనానాస్ ఫుడ్ వస్తుంది, ఆల్రెడీ బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్సులను యూజ్ చేసి నేను అది తీసుకోవాలి అన్న ఐడియా ఉంది. ఇక్కడ స్టిక్ని యూజ్ చేసి తీసుకోవాలి అన్న ఐడియా ఉంది. సో ఆ స్టిక్స్ని ఏదో రకంగా పెట్టి నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాను అని ఒక మొత్తం సిచ్యువేషన్ అనేది దానికి తెలిసిందండి. నెక్స్ట్ క్లియర్ గోల్, మనం దేన్ని సాధించాలనుకుంటున్నామో ఆ గోల్ కూడా తెలియాలండి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎక్స్పెరిమెంట్లో తనకి ఏంటి, బనానాస్ని తీసుకోవాలి. ద గోల్ మస్ట్ బి క్వైట్ క్లియర్ టు బిగిన్ విత్. మనం అసలు ఫస్ట్ ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఫస్టే మన గోల్ మనకి క్లియర్గా తెలియాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ జనరలైజేషన్. The learner must possess power of generalization along with those of differentiation. అంటే ప్రతిదీ ఒకలాగే ఉంటుందండి సిచ్యువేషన్ అనేది, కానీ అందులో కూడా మనకి కావాల్సిన సిచ్యువేషన్స్ ఏమున్నాయి, వేరే సిచ్యువేషన్స్ ఏమున్నాయి అనేవి మొత్తం అన్నీ మనకి తెలియాలండి. జనరల్గా ఒక ఐడియా అనేది ఉండాలి, అంటే ఏదైనా మనకు తెలిసిన ఐడియా ఇక్కడ అప్లై చేయొచ్చా అనే ఐడియా కూడా ఉండాలి. నెక్స్ట్ సడన్నెస్ ఆఫ్ సొల్యూషన్. సడన్నెస్ ఆఫ్ ది సొల్యూషన్ ఈస్ ద హాల్మార్క్ ఆఫ్ లెర్నింగ్ బై ఇన్సైట్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫ్లాషెస్ సడన్లీ టు ద లెర్నర్, నో లెందీ రీజనింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఏంటండి, అప్పుడప్పుడు చూసారా మనకి సడన్గా సొల్యూషన్స్ వస్తాయి, సడన్గా ఐడియా అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు గుర్తు రాదండి ఎంత ఆలోచించినా, కానీ సడన్గా ఒకేసారి మనకి సొల్యూషన్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. సో అలాగా ఎక్కువసేపు రీజనింగ్ అక్కర్లేదండి, సడన్గా మనం ప్రాపర్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది లెర్నర్కి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అక్కర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇన్సైట్. The principles of learned in one situation are applied to the other situation. అంటే మనం ఎప్పుడు ఒక సిచ్యువేషన్లో నేర్చుకున్న దాన్ని ఇంకో సిచ్యువేషన్లో కూడా అప్లై చేయగలిగేలా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్సే తీసుకున్నాం అనుకోండి, ఒక ఫార్ములాని అలా ఉన్న చోట్ల చాలా చోట్ల అప్లై చేస్తూ ఉంటాం కదండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అంటే మనకున్న నాలెడ్జ్ని సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ సేమ్గా ఉన్న చోట్లల్లా అప్లై చేయాలి. నెక్స్ట్ చేంజ్ ఇన్ బిహేవియర్. ఇన్సైట్ చేంజెస్ అవర్ బిహేవియర్ టు ద ఎక్స్టెంట్ విచ్ వీ హ్యావ్ లెర్న్ త్రూ ఇన్సైట్. అంటే మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి కొత్త ఐడియా అయితే ఏమొస్తుందో అది మన బిహేవియర్ని కూడా మారుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుల్తాన్ని చూసినట్లయితే చూసారా, బాక్సెస్ ఎప్పుడు కనిపించినా అది బాక్స్ మీద బాక్స్ పెట్టుకొని తీసుకోగలదు ఆల్రెడీ, ఎందుకంటే దానికి ఐడియా ఉంది. అలా స్టిక్స్ని ఉపయోగించి ఏమైనా అందని వస్తువుని తీసుకుంటుంది. సో దానివల్ల దాని యొక్క బిహేవియర్ అనేది మారుతుందండి మనకు వచ్చిన ఐడియాని బట్టి. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఇన్సైట్ ఫార్మేషన్. అసలు లాస్ ఆఫ్ ఇన్సైట్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. కెపాసిటీస్ అంటే ఏంటండి, ఇన్సైట్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే ఒక వస్తువుని కానీ ఒక మనిషిని తీసుకున్నట్లయితే
అతని మీద డిపెండ్ అవుతుందండి కెపాసిటీ. ఇండివిజువల్స్ ఆఫర్ ఇన్ దర్ కెపాసిటీస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. చిన్నపిల్లలు ఒకలా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, అడాలసెంట్ పీపుల్ ఒకలా ఆలోచిస్తారు. సో అది యొక్క మన కెపాసిటీ మీద, మన ఏజ్ మీద డిపెండ్ అవుతుందండి. ద మోర్ డెవలప్డ్ ఈజ్ ద ఇండివిజువల్, ద మోర్ విల్ బి ద కెపాసిటీ టు డెవలప్ ఇన్సైట్. అంతే కదండి, అందుకే అంటారు పెద్దవాళ్ళకి ముందు చూపు ఎక్కువ అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చారు, వాళ్ళకి ఆలోచించే కెపాసిటీ ఎక్కువ. చిన్నపిల్లలు చూడండి చాలా ఇన్స్టేబుల్గా ఉంటారు, అవునా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కెపాసిటీస్. నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మారుతుంది కదండి మన ఆలోచించడం. ఎప్పుడైనా తప్పు పని చేసామనుకోండి, నెక్స్ట్ టైం సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ మనం చెయ్యము. సో మనకి ఎక్స్పీరియన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇన్సైట్ డిపెండ్స్ అపాన్ రిలవెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని మెచ్యురేషన్. మెచ్యురేషన్ అంటే ఏంటండి, మన ఆలోచించే పద్ధతిలో కొంచెం ఇంప్రవైజేషన్ అనేది వస్తుంది, పెద్దరికంగా ఆలోచిస్తాం. సమ్ ప్రాక్టీస్, కొంత ప్రాక్టీస్ వల్ల, ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ మెచ్యురేషన్ అప్ టు ద లెవెల్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ ఇన్సైట్ డెవలప్స్. ఇవన్నీ కూడా అవసరం అండి మనకి. ఏ చైల్డ్ ఆఫ్ 5 years కెనాట్ డెవలప్ మ్యాథమెటికల్ ఇన్సైట్ సిన్స్ హీ హ్యాస్ నాట్ డన్ సఫిషియంట్ ప్రాక్టీస్ ఇన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెక్కల సబ్జెక్టే తీసుకున్నట్లయితే 5 years అంటే ఎల్కేజీ పిల్లవాడు మ్యాథ్స్ చేస్తాడా అండి? ఎందుకు చేయడు? వాడికి ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సైట్ డిపెండ్స్ అపాన్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆల్సో. అంటే కదండి, కోహ్లర్ అదే సుల్తాన్ ఉంది, ఇక్కడ ఏంటి 2 boxes ఉన్నాయి, కానీ దానికి గోల్ రీచ్ అవ్వలేదు, బనానాని అందుకోలేకపోయింది. ఎప్పుడైతే అది బాక్స్ మీద బాక్స్ పెట్టిందో, ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనేది కరెక్ట్గా కుదిరిందో, అప్పుడైతేనే అది దాని యొక్క గోల్ని రీచ్ అయింది, బనానాస్ని తీసుకుంది. సో ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫంబ్లింగ్ అండ్ సెర్చ్. ఇన్సైట్ ఫాలోస్ ఎ పీరియడ్ ఆఫ్ ఫంబ్లింగ్ అండ్ సెర్చ్. అంటే ఏంటండి, వెతుకులాట, ఆశ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ బాక్స్ ఉంది, ఒక పంజరంలో పెట్టాడు, అందులో ఒక బాక్స్ బనానాస్ని హ్యాంగ్ చేశాడు, ఇంకో బాక్స్ని పెట్టాడు. అది సింపుల్గా బనానాస్ని ఎగిరి పట్టుకుంటాను అనుకుంటే పట్టుకోలేదు కదండి, నెతికింది సొల్యూషన్ కోసం, దానికి అందుబాటులో ఉన్న వస్తువులన్నిటినీ వాడింది వెతికి. సో ఆ వెతుకులాట కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రెడీలీ రిపీటెడ్. ఇన్సైట్ఫుల్ సొల్యూషన్స్ కెన్ బి రెడీలీ రిపీటెడ్. అంటే ఎక్కడైనా మన సిచ్యువేషన్లో మనకు వచ్చిన ఐడియాస్ని ఈ సిచ్యువేషన్లో కూడా వాడచ్చండి, ఓకేనా? యూజ్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్. ఇన్సైట్ వన్స్ అచీవ్డ్ కెన్ బి యూజ్డ్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్. మనకున్న ఆలోచనల్ని వేరు వేరు సిచ్యువేషన్స్లో కూడా ఉపయోగించవచ్చండి. ఒక ఐడియాకి చాలా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి, చాలా రకాలుగా మనం అప్లై చేయొచ్చు ఒక ఐడియాని కొత్త కొత్త సిచ్యువేషన్స్లో, ఓకేనా? నెక్స్ట్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్సైట్ ఈజ్ ఆల్వేస్ హోల్సమ్. హోల్సమ్ ఈజ్ జస్ట్ నాట్ ఈక్వల్ టు ఇట్ పార్ట్స్. మెయిన్ ఇది ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఈయన ఏం చెప్తున్నారంటే, మనకున్న సిచ్యువేషన్ అంతా ఒక్కదానిలాగే చూసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా చూసుకోకూడదండి. మొత్తం ఒక ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి రావట్లేదు అనుకోండి, అక్కడ ప్రాబ్లం ఏంటి, వాడు స్కూల్కి రావట్లేదు రెగ్యులర్గా. సో మనం సొల్యూషన్ ఏమవ్వాలి, వాడు రెగ్యులర్గా వచ్చేలా చూడాలి, కానీ ఆడు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఆఖరికి ఇవన్నీ చేసి కూడా మనకి వచ్చే రిజల్ట్ని మాత్రం ముందు ఆశించి ఆ ప్రాబ్లమ్ అంతా ఒకేలాగా తీసుకోవాలండి. హోల్సమ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నేను చెప్పాను కదండి, ప్రతి దానికి కూడా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ లెర్నింగ్ బై ఇన్సైట్కి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దామండి. ఇంటిగ్రేటెడ్ కరికులం అంటే అంతా కలిసి ఉండాలండి కరికులం. ద కరికులం of the class should be an integrated whole, that is there should be correlation between various subjects. అంటే ప్రతి సబ్జెక్ట్కి చూసారండి, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్, అందులో కూడా సమ్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్టు కూడా ఒకదాంతో ఒకటి రిలేట్ అయి ఉండాలి. ఇదేనండి ఎగ్జాంపుల్. హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అన్నాం కదా, అంటే ప్రతిదీ కూడా ఒక 6th క్లాస్ తీసుకుంటే 6th క్లాస్ అంతా ఒక హోల్ అండి. సబ్జెక్ట్స్ అనేవి విడివిడిగా పార్ట్స్ కింద తీసుకోకుండా ప్రతిదీ కూడా ఒకదానికొకటి రిలేట్ అయ్యేలా ఇంటిగ్రేటెడ్ కరికులంలా ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ యాజ్ ఏ హోల్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని తీసుకుంటే మొత్తం అంతా ఒకలాగే ట్రీట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ద హోల్ సెంటెన్స్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఫస్ట్ అండ్ దెన్ అనలైజ్డ్ ఇన్ టు ద వర్డ్స్ ఆర్ లెటర్స్. మన ఇంగ్లీష్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ సెంటెన్స్ని చదవాలంటండి, తర్వాత ఒక్కొక్క వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంట, ఓకే? నెక్స్ట్ వైల్ టీచింగ్ బయాలజీ ద మోడల్ ఆఫ్ ద హోల్ బాడీ షుడ్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ద చిల్డ్రన్ and then the various parts and organs of the body should be emphasized. బయాలజీలో ఎప్పుడైతే మనం ఒక హ్యూమన్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఫస్ట్ హ్యూమన్ బాడీని అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత అందులో ఉన్న ఇండివిజువల్ ఆర్గాన్, ఒక ఇంటర్నల్ ఆర్గాన్ కావచ్చు, ఏదైనా దాని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలండి.
దీన్ని చూసినట్లయితే మన కరికులం కూడా అలాగే డిజైన్ అయి ఉంటుందండి. మనం ఎదిగే కొద్దీ ఒక్కొక్క పార్ట్ గురించి బ్రీఫ్గా నేర్చుకుంటూ ఉంటాం. వైల్ టీచింగ్ జియోగ్రఫీ వీ షుడ్ పార్ట్ ఫ్రమ్ ద గ్లోబ్ అండ్ దెన్ కమ్ డౌన్ టు కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ సిటీ. ఫస్ట్ గ్లోబ్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత ఇండివిజువల్ పార్ట్స్ కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ గురించి తెలుసుకోవాలంటండి. నెక్స్ట్, చైల్డ్ యాజ్ ఎ హోల్. Parents and teachers should see the child as a whole and in total setting. It is not wise to conclude on the basis of single act about the child's behavior. అంటే ఈరోజు పిల్లవాడు అల్లరి చేశాడు అనుకోండి, వాడు అసలు అల్లరి బాయ్, మిస్చీవియస్ బాయ్, అసలు క్లాస్లో సరిగ్గా ఉండడు అని బిరుదు ఇచ్చేయకూడదండి. అసలు ఎందుకున్నాడు ఆ రోజు, డల్గా ఎందుకున్నాడు, ఎలా ఏం చేశాడు అని కూడా ఆలోచించాలి. కొన్ని డేస్ మనం అబ్జర్వ్ చేసి అప్పుడే ఒక పిల్లవాడిని మనం డిసైడ్ చేయాలండి. సో ఏదో ఒక సింగిల్ యాక్ట్ మీద పిల్లవాడి బిహేవియర్ అనేది మనం చెప్పకూడదు. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్. ద థియరీ స్ట్రెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్. దెర్ఫోర్ ద టీచర్ షుడ్ మోటివేట్ ద స్టూడెంట్స్ ప్రాపర్లీ ఫర్ ఇన్సైట్ఫుల్ మీనింగ్. ఇప్పుడు కూడా మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్లాస్లో అందరూ కూడా ఒకలాగే ఉండరు. కొంతమందిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే చదువుతారు, కొంతమంది నార్మల్గా చదువుతారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటండి చూసారా, ఎప్పుడైతే ఆడు బాక్స్ మీద బాక్స్ పెట్టి తనకి మోటివేట్ చేశాడో, ఇలా చేస్తే నువ్వు రీచ్ అవుతావు అనే ఒక దారిని చూపించాడో, అప్పుడు ఆ సుల్తాన్ అనేది బనానాస్ని తీసుకుంది. సేమ్ అలాగే మన పిల్లవాడికి కూడా ఒక ప్రాపర్ వేని చూపిస్తే నువ్వు ఇది అచీవ్ అవుతావు, నిన్ను ఇంత రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యూచర్లో అని మనం వాళ్ళని ప్రాపర్గా మోటివేట్ చేయాలండి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఇన్సైట్ హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ త్రూ ఓన్స్ ఓన్ ఎఫెక్ట్. This approach frames the child to solve his problems in life. Therefore, the teacher should make use of problem-solving approach for better learning. He should prepare children emotionally and intellectually to solve the problem. అంటే ఏంటండి, ఇందులో ఏంటి, పిల్లవాడు ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రై చేస్తున్నాడు, నెతుకుతున్నాడు, అన్నీ చేసి తన ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నాడు. ఇవన్నీ ట్రై చేసి మనం కొంచెం మోటివేట్ చేస్తే సొల్యూషన్ అనేది తీసుకొస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే పిల్లవాడు స్ట్రాంగ్గా ఉంటాడు, ఇంటెలెక్చువల్గా, ఎమోషనల్గా కూడా బెటర్గా ఆలోచిస్తాడు, తనంతట తాను ఓన్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ అనేది వస్తుందండి. ఇది మెయిన్గా ఈయన చెప్పిన క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ అయితే చేస్తానండి. ఈ క్వశ్చన్ అంతా ఏంటంటే, ఫస్ట్ ఏం చేయాలంటే అసలు కోహిలర్ ఏమేమి ఇచ్చారు అనేది చూద్దామండి. ఫస్ట్ సుల్తాన్తో చేసిన ఎక్స్పెరిమెంట్, బాక్సెస్తో చేసిన ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఒక బాక్స్ మీద ఇంకో బాక్స్ పెట్టుకొని బనానాస్ని తీసుకున్నాడు. నెక్స్ట్, 2 స్టిక్స్, పెద్ద స్టిక్లో హోల్లో చిన్న స్టిక్ని పెడితే 2 అటాచ్ చేస్తే తన బాక్సెస్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. దీని నుంచి వచ్చింది మెయిన్గా అసలు ఈ ఇన్సైట్ఫుల్నెస్ కావాలంటే ఏమేమి కావాలి, అసలు క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి అనుకుంటే, కాంప్రిహెన్షన్ యాజ్ ఎ హోల్, అంటే మొత్తం అందరినీ కూడా ఒకలాగే ట్రీట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ అంతా తెలియాలి. క్లియర్ గోల్, పవర్ ఆఫ్ జనరలైజేషన్, సడన్నెస్ ఆఫ్ సొల్యూషన్, ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ బిహేవియర్, ఇవన్నీ కూడా కావాలండి. నెక్స్ట్, లాస్ ఆఫ్ ఇన్సైట్ ఫార్మేషన్. అసలు దీని నుంచి ఏమేమి లాస్ వచ్చినాయండి, కెపాసిటీస్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. నెక్స్ట్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మన ముందు ఎక్స్పీరియన్స్ మీద అండ్ మెచ్యురేషన్, ఏజ్ మీద, అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫంబ్లింగ్ అండ్ సెర్చ్, వెతుకులాట, రెడీలీ రిపీటెడ్. నెక్స్ట్, యూజ్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్, ఉన్న ఐడియాను కొత్త సిచ్యువేషన్స్లో అప్లై చేయడం అండ్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. క్లాస్ రూమ్లో ఎలా ఉండాలండి, మన కరికులం వచ్చేసి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ కరికులం, ప్రతి సబ్జెక్టు లింకప్ అయి ఉండాలి. నెక్స్ట్, ప్రాబ్లమ్ యాజ్ ఎ హోల్, ప్రతి ఒక సబ్జెక్ట్ అంతా, ఒక ప్రాబ్లమ్ అంతా ఒకలాగే తీసుకోవాలి. మన ఇంగ్లీష్కి వస్తే ఫస్ట్ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బయాలజీలో అయితే హ్యూమన్ బాడీ ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. జియోగ్రఫీలో అయితే గ్లోబ్ నుంచి విడివిడిగా కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఏంటండి, చైల్డ్ యాజ్ ఏ హోల్, అంటే పిల్లవాడి యొక్క బిహేవియర్ అనేది ఒక రోజుతోటే చెప్పకుండా కొన్ని గ్రూప్ ఆఫ్ సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసి చెప్పాలండి మనం. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్, పిల్లవాడిని సరిగ్గా మోటివేట్ చేసి ఒక ప్రాపర్ పాత్రలో అయితే పెట్టాలండి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, వాడంతటా వాడిగా ఓన్ ఐడియాస్, ఇక్కడ ఏంటండి ఓన్ ఎఫెక్ట్స్ మీద సాల్వ్ చేసుకుంటాడు ప్రాబ్లమ్ని. సో తనకి ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి తన లైఫ్లో చాలా బాగుంటాయండి. ఇదండి మెయిన్గా కోహ్లర్ థియరీ అంటే ఇది అండి. క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా రాయాలంటే కొంచెం కోహ్లర్ గురించి కూడా
అసలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి అసలు ఇన్సైట్ థియరీ అంటే ఏంటో. ఇక్కడ చూడండి, దిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ జిసాల్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ బై ఇన్సైట్ని ఏమంటారండి, జిసాల్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అని కూడా అంటారండి. అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ జిస్టాల్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ. The word gestalt in German language means whole, total pattern or configuration. అసలు జెస్టాల్ట్ అంటే ఏంటండి, మొత్తం అన్నమాట. సో ఈ థియరీ ఏం చెప్తుంది, ఎప్పుడు కూడా మొత్తాన్ని స్టడీ చేయాలి, ఇండివిజువల్గా కాదు. సో ఈ థియరీ అదే చెప్తుందండి. దిస్ స్కూల్ బిలీవ్స్ దట్ ద హోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పార్ట్స్. ఇది మీరు కంక్లూజన్ కింద రాయించండి. ఈ థియరీ మెయిన్గా చెప్పే పాయింట్స్ ఏంటంటే ద హోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పార్ట్స్. ఇది కంక్లూజన్ కింద రాయించండి మీరు. సో లెర్నింగ్ ఆల్సో టేక్స్ ప్లేస్ యాజ్ ఏ హోల్. సో చదవడం కూడా నేర్చుకోవడం కూడా అలాగే వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్, ఇన్ దిస్ రెస్పెక్ట్ కోహ్లర్ పెర్ఫార్మ్డ్ ఎ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్ అండ్ అరైవ్డ్ అట్ ద రిజల్ట్ దట్ హైయెస్ట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ త్రూ ఇన్సైట్. సో ఈయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి కంక్లూజన్కి తీసుకొచ్చాడండి. ఏంటండి, హైయెస్ట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ త్రూ ఇన్సైట్. ఎప్పుడు కూడా మనం ఏదైతే బాగా ఎలా నేర్చుకుంటున్నామంటే త్రూ ఇన్సైట్ ద్వారానే నేర్చుకుంటున్నామండి. ఇన్సైట్ అంటే ఏంటండి, ఒక ప్రాబ్లమ్ని ఫుల్గా అర్థం చేసుకుంటేనే మనం సాల్వ్ అయితే చేస్తాము. మెయిన్గా ఇది చెప్తారండి. మీరు కావాలంటే దీన్ని ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసి ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. నెక్స్ట్ లాస్ట్లో ఏం చెప్పాను, ప్రతిదానికి కంక్లూజన్ కూడా రాయమన్నాను కదండి. మీకు కంక్లూజన్ కింద ఏం రాయొచ్చు అంటే దిస్ థియరీ మెయిన్లీ బిలీవ్స్ దట్ హోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద పార్ట్స్. సో లెర్నింగ్ ఆల్సో టేక్స్ ప్లేస్ యాజ్ ఏ హోల్ అని ఇది మీరు కంక్లూజన్ కింద రాయించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.